నమస్తే. చూడండి, మొన్న జరిగినటువంటి మేడారం జాతరలో కోవా బన్ టాపిక్ గురించి ఒక వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అలా చాలా 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 యాప్‌లలో ఒక రీల్ అనేది చాలా వైరల్ అవుతుంది. అసలు ఏంటి? అసలు దీని గురించి ఎందుకు ఎంతగానో ఫోకస్ చేస్తుర్రు ఏంటంటే గనక అన్యాయమే జరిగింది. ఎందుకంటే పాపం అతను వందల కిలోమీటర్ల నుంచి జర్నీ చేసి వచ్చి ఆ జాతర దగ్గర ఏదో పొద్దుగూకులు ఆయన బిజినెస్ ఆ బండి మీద కోవా బండ్లు అమ్ముకుంటున్నాడు. ఒక బండి వచ్చేసి రూ. 10, రూ. 20 అట్లా చిన్న చిన్నవి అమ్ముకుంటున్నాడు. అక్కడికి మీడియా వాళ్ళు సడన్ గా వచ్చి ఏదో పెద్ద ఐటీ రైడ్, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఆయనంత బిల్డప్ లో వచ్చి అతని చుట్టూ మైకులు పెట్టి అతను ఎంత ఇబ్బంది గురి చేసిరంటే, ఏంటండి ఎన్ని రోజులు అవుతుంది ఇది చేసి, ఇది ఫ్రెష్ ఉందా, ఏంది ఇంత మెత్తగా ఉన్నాయింది, అంతేకాకుండా దీని ఎక్స్పైరీ డేట్ ఏది, దీని ఎక్స్పైరీ డేట్ ఏది చూపించండి, షోమే అసలు మీరు తింటారా, ఇవి మీరు తినేనా, ఎన్నడన్నా మీరు తింటారా అని చెప్పేసి అట్లా క్వశ్చన్లు వేస్తుంటే పాపం అతను చెమటలు పడుతున్నాయి అనమాట వాళ్ళు మాట్లాడేదానికి. ఎందుకంటే పాపం పేదవాడు అంతమంది ఒక్కసారి భయానికి గురి చేసేసరికి వందల రకాల క్వశ్చన్లు అడుగుతుండేసరికి భయం అనిపించింది అతనికి. చెమటలు పడుతున్నాయి. వాళ్ళు అన్నారో లేదో పాపం ఎమ్మట అతని చేతిలో ఉన్న కోవా బండు తీసుకొని తింటున్నాడు వెంటనే. మరి నిజంగా అల్లా ఏమైనా కల్తీ ఉండి ఏదన్నా వేరాంది వేస్తే మరి అతను అంత ధైర్యంగా ఎందుకు తింటాడు? అతను కూడా ఏదైనా కావాలి కదా. అంతమంది జనాలు, అంతమంది మీడియా వాళ్ళు చుట్టుముట్టి మైకులు పెట్టి వందల రకాల క్వశ్చన్స్. ఆ సిచ్యువేషన్ చూస్తుంటే మనసు చాలా అసలు గుండె అసలు బాధతో భారం ఎక్కినట్టు అనిపిస్తుంది. ఏంటండి ఇలాంటి వాళ్ళ మీద మీ ప్రతాపం? మీకు నిజంగా అంత వైరల్ అవ్వాలనుకుంటే ఎంతోమంది బడాబాబులు పెద్ద పెద్ద కల్తీ బిజినెస్లు చేసేటువంటి షాప్స్ ఎన్నో ఉన్నాయి, వాళ్ళ మీద పడండి. ఫుడ్లో కల్తీ ఉంది, తాగునీటిలో కల్తీ ఉంది, పాలల్లో కల్తీ ఉంది, ఇంకా పానీపూరిలో కల్తీ ఉంది. ప్రతి దాంట్లో చాలా వరకు కల్తీ. దమ్ముంటే రెస్టారెంట్ల మీద రైడ్ చేయండి. మీకంత న్యూస్ కావాలనుకుంటే, సమాజానికి మెసేజ్ ఇవ్వాలనుకుంటే. అవన్నీ వదిలిపెట్టి రోడ్ల మీద పాపం ఏదో బండి మీద పొద్దుగూకులు కష్టపడితే ఒక 500-600కు పని చేసేటోళ్ళ మీద పడి ఏంటండి మీ ప్రతాపం? ఎవరు రేపు ఏదన్నా అయితే ఎవరు బాధ్యులు? అంతేకాకుండా ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్తో బాధపడకుండా చెప్తే వెమ్మటే వాళ్ళ ఫాదరు ముందుకు వచ్చి, అమ్మ మేమెందుకు ఒకరిని అన్యాయం చేస్తాం, మేమెందుకు పిల్లల ఆరోగ్యాన్ని చెడగొడతాము, మేము బతికేది దీని మీద పొద్దుగూకులు, మేము కూడా తింటాము, మమ్మల్ని ఎందుకండి ఇట్లా బాధనం చేస్తారు, మా బిజినెస్ని అన్యాయం చేసిర్రు, దీనివల్ల ఎవరు కొనకుండా చేసిర్రు, అడుపు కొట్టేసిర్రు అని చెప్పేసి చాలా రియలైజేషన్ అవుతుండ్రు. మరి వాళ్ళకు నష్టపరిహారం ఖచ్చితంగా మీరే చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ఎవిడెన్స్ లేదు, ఒక ఆధారం లేదు. ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఫేమస్ అవుదాం అని చెప్పేసి చాలా వరకు కొన్ని ఛానల్స్ అంటున్నా, అన్ని అంటలేను, కొన్ని ఛానల్స్ ఇలా విశ్వప్రతాపం చూపిస్తున్నాయి. కానీ ఇది కరెక్ట్ కాదు. అసలు కరెక్ట్ వీళ్ళ మీద అసలు నష్టపరిహారం వేసినా దండగలేదు. అవి చూడండి, దానికి సంబంధించినటువంటి ప్రతి వీడియోలో కూడా కామెంట్లు చూడండి, అతనికే సపోర్ట్ చేస్తున్నారు, ఆ మీడియా వాళ్ళను నిందిస్తున్నారు. కామెంట్స్ మొత్తం కూడా 100% అతనికే సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడుందండి మానవత్వం? ఇంత దారుణమా? వేస్ట్ అసలు. ఏదన్నా సమాజానికి మెసేజ్ ఇవ్వండి. పెద్ద ఎంతోమంది కల్తీ చేసేటువంటి బడాబాబులు ఉన్నారు, వాళ్ళని బట్టి అండి మంచి పేరు వస్తుంది, మంచి క్రెడిట్ సంపాదించుకోండి. ఎనివే, అయితే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోపై, ఈ సిచ్యువేషన్, ఈ సబ్జెక్టుపై మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎనివే, థ్యాంక్ యూ సో మచ్.